తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకోవడంతో ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది. తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం అమలు చేయట్లేదనే వార్త బయటికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్న తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15,000 చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే 2025 జూన్లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండటంతో మరి 2024 విద్యా సంవత్సరం సంగతేంటి, ఈ విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సంగతేంటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చాక మొదటి ఆర్థిక లేదా విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పడంతో ఈ పథకం అమలవుతుందనే ఆలోచనతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఫీజుల కోసం అప్పులు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి ఏడాది ఇవ్వాల్సిన అమ్మఒడి డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేయడం, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రెండోసారి మళ్ళీ అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. గత ప్రభుత్వంలో జగన్ ఒక బిడ్డ చదువుకే 13,000 రూపాయల చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే అందులో 2,000 కోత పెట్టి ఆ డబ్బును స్కూళ్లలో పారిశుద్ధ్యం కోసం వాడారు. ఇలా 3 ఏళ్లు ఇచ్చారు. ఎన్నికల వేళ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేస్తే ఎవరిని బాధ్యులుగా చేయాలి అని ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.